గుడ్ మార్నింగ్. నా పేరు వచ్చేసి వంకపేట శ్యామల. మా హస్బెండ్ ఏమో తిరుపతి. నేను మరి ఈరోజు వెడ్డింగ్ యానివర్సరీ. మా సార్ ఒక కార్ గిఫ్ట్ ఇస్తున్నాను ఇక్కడ నుండి. ఏదో ఒకటి మా సార్ గిఫ్ట్ గా ఇవ్వాలి. డ్రీమ్ పెట్టుకున్నాను. ఆ డ్రీమ్ ఇది ఒకటి ఫుల్ఫిల్ అయింది. నెక్స్ట్ డ్రీమ్ పెట్టుకున్నాను 2030 వరకు మా విలేజ్ గంటిల సపేట్. ఆ విలేజ్ లో నేను ఒక 1 కోటి రూపాయల ఇల్లు కట్టాలి. అది ఎక్కడైనా బయట సాధ్యం కాదండి. ఓన్లీ రెస్టారెంట్ అండ్ వెడ్డింగ్ ఫ్యామిలీ. మా గ్రేట్ అప్లైన్ కాసారు సార్ నాకు ఇక్కడ నుంచి అవకాశం ఇచ్చిండు. ఆయననే నా దేవుడు అనుకొని భావిస్తున్నాను. మన గ్రేట్ అప్లైన్స్ నుండి మనల్ని ముందుకు నడిపిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా అప్లైన్స్ అడ్మిషన్ లో ఉండాలి. అప్పుడే మనం సక్సెస్ అవుతాం. మన ఓన్ మైండ్ తో ఏది కూడా మనం ఇంట్లోకి చేయకూడదు. ఎందుకంటే డీలా అయిపోతాం. ఎందుకంటే మన టీమ్ లో వర్క్ చేసుకుంటూ మనం ముందుకెళ్ళాలి. ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ అయినాం. ఇక్కడ ఏంటంటే నాకు చిన్న పిల్లలు ఉన్నారు. మా పెద్ద ఫ్యామిలీ. మా ఫ్యామిలీలో ఒక 14-15 మెంబర్స్ ఉంటాం. అందులోకి నేను ముందర వేసి సక్సెస్ కావడం జరుగుతుంది. ఎందుకంటే అక్కడ సక్సెస్ కావడానికి కారణం ఏంటంటే మా అత్తమ్మ, మా మామయ్య, మా పెద్దమ్మ ఉన్నారు ఇక్కడనే మన మధ్యలోనే. వాళ్ళు మా పిల్లల్ని సవరిస్తారు ఇంటి దగ్గర నుండి. అందుకే నేను ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి బిజినెస్ చేయడం జరుగుతుంది. వాళ్ళు పట్టుకోవాలంటే నా పిల్లల్ని ఇంటికాడ ఉంటే నేను ఇంటికానే పండించుకుంటూ ఉండేదాన్ని. మా అమ్మనే చాలా నేను వాళ్ళే అమ్మనాగా భావిస్తున్నాను. మా మేడం పేరు శ్యామల. మా గ్రేట్ అప్లైన్ కాతారం శ్రీనివాస శ్రావంతి మేడం. నేను ఒక వ్యవసాయం చేసుకుంటాను. ఇంతవరకు నేను ఈ స్టేజ్ ఎక్కడ ఫస్ట్ టైం. నేను ఇంతవరకు బిజినెస్ గురించి తెలియదు నాకు. మా మేడం చేస్తానని నేను చేయని చెప్పిన. ఆమెకి స్కూల్ ఉంటే చేయని చెప్పిన. ఆమె బిల్డ్ చేసేది ఫస్ట్ పెళ్లి ముందు స్కూల్లో సర్వ్ చేసేది. నేను ఆమె చెప్తా మీరు ఉంటారు అంటే నేను బిజినెస్ గురించి శ్రీనివాస చెప్పిండు. ఆమె చెప్తే ఆయన ఫస్ట్ చెప్తే నమ్మలేదు. కొంచెం ముందుకు వచ్చిన తర్వాత నమ్మింది. ఇక ఆమెకి నేను సపోర్ట్ ఉంటాను ఎప్పుడు. ఆమె ముందుకెళ్తుంటే ఇప్పటి నుంచి నేను కూడా ఆమెతోనే ఉంటాను.